వెల్కమ్ టు సాక్షి. ప్రతి సంవత్సరం ఒకే రోజు హైదరాబాద్ మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక దగ్గర అంతా కూడా గుమిగూడతారు. ఒక చేతిలో చిన్న చేప, మనసులో ఒక పెద్ద ఆశ. మీకు అర్థమైపోయి ఉంటుంది మన హైదరాబాద్ ఫేమస్ బత్తని బ్రదర్స్ యొక్క చేప మందు. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ చేప మందుకి 100 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది. అంతేకాదు ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ కూడా 170 ఇయర్స్ చరిత్ర ఉంది. ఇప్పుడు చూస్తున్న ప్రాంగణం ఏదైతే ఉందో గర్భగుడి, ఈ కుటుంబాన్ని గత 6 జనరేషన్స్గా అది నడుపుతూ వస్తుంది. ఈ మందును కూడా వీళ్ళు ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ బత్తని బ్రదర్స్ యొక్క చేప మందు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ప్రిపరేషన్స్ మొదలైనాయని తెలిసి మనం ఇక్కడికి వచ్చాము తెలుసుకోవడానికి. అసలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లు, ప్రభుత్వము ఎలా వీరికి సహకరిస్తుంది, వీళ్ళకి ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా ప్రభుత్వ పరంగా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన ముందు బత్తని గౌరీశంకర్ గారు ఉన్నారు. సార్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ అండి. నమస్కారం అండి. సో సార్ చెప్పండి, మీది ఎన్నో తరము, అసలు మీ తరతరాలుగా ఒక నిష్టగా భక్తిపూర్వంగా సేవాభావంతో ఈ చేప ప్రసాదాన్ని మీరు అందించడంలో ఉన్న ముఖ్య మీ యొక్క చరిత్ర, మీ ఉద్దేశం ఏందో ఒక 2 నిమిషాలు చెప్పండి. ఇది 1845 నుంచి మొదలు అయినదండి. ఇక్కడ దూద్బోలి నిజాం రాజుల కాలం నుంచి కూడా ఇది దూద్బోలి అవుట్ ఆఫ్ అంటే సిటీ బయటి ప్రాంతం అన్నమాట. అప్పుడు మా తాత ముత్తాత అయినటువంటి బత్తిని వీరన్న గౌడు ఇక్కడ కళ్ళు వ్యాపారం చేస్తుండే. అయితే హైదరాబాద్కి అప్పుడు వరదలది తాకిడి అనేది ఎక్కువగా, మూసీ నదిలో వరద తాకిడి ఎట్లనైతే మీరు 1908 అవన్నీ చూసారు కదా. అయితే అప్పుడు మా ముత్తాత అయిన వీరన్నగౌడ్ గారు దాన ధర్మాలు చేస్తుండే. కళ్ళు నుంచి ఏదైతే సంపాదిస్తుండేనో ప్రతిరోజు కూడా అందులో నుంచి 25% అనేది ఎవరైతే అనాథలు ఉంటారో, లేకపోతే దిక్కులేని వారి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు అన్న సదుపాయాలే కానీ వస్త్రాలు కానీ దాన ధర్మాలు చేస్తున్నప్పుడు మూసి పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ గుళ్ళు గోపురాలు చాలా ఎక్కువ, సాధువులు అనేది ఎక్కువగా ఉంటారన్నమాట. అయితే హిమాలయాల నుంచి అక్కడ ఎవరో ఋషి వారు ఇక్కడ వచ్చి ఈయన చేసే కార్యక్రమాలు చూసుకొని సంతుష్టం చెంది ఆయన ఈ ప్రసాదాన్ని, ఈ మూలికను ఇస్తే సద్వినియోగం అవుతుంది అని చెప్పి ఉపాయం అనేది చెప్పి ఉన్నారనమాట. రహస్యం ఇది. ఈ రహస్యం ఎలా, దీనికి డబ్బు తీసుకోవద్దు, మీరు సొంతంగా ఎవరితోని వేరే వాళ్ళ దగ్గరికి నుంచి అప్పుగా తీసుకొని రావద్దు, అట్లా అన్నమాట. కొన్ని నియమాలు ఉన్నాయి. అవి నియమాలు ఇప్పటికీ కూడా మేము పాటిస్తూనే వస్తున్నాం అన్నమాట. మా పిల్లలు, మేము, మా తండ్రులు, మేము, మా తర్వాత మా పిల్లలు అన్నమాట. సార్ అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇది ఎంత సార్, 1845 ఆ ప్రాంతంలోనే సార్ ఇది స్టార్ట్ అయింది. 1845 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇదంతా పొలాలు, చెట్లు, ఈత వనం అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు జూ పార్క్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇదంతా ఈత వనం ప్రాంతం అనమాట. ఇక్కడ నుంచి ఎంత దూరం సార్ జూ పార్క్ 1.5 కిలోమీటర్ ఇక్కడ నుంచి కూడా. అయితే వెనుకటి మాట ఇది పొలాలు, ఈత వనం అనమాట. అయితే ఇక్కడ మా ఇల్లు, ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇప్పుడు కట్టి ఉన్న ఇల్లు 90 సంవత్సరాల ఇల్లు ఇది. అయితే అంతకుముందు కూడా ఇది 3 అంతరాల భవంతి అన్నమాట, చిన్నది కాదు. 3 అంతరాల భవంతి అని అంటే ఆ రోజులలో. అయితే దాని వరదల కారణంగా ఇక దాని ఇదైపోయిన శిథిలావస్థకు వచ్చిన దాని తర్వాత మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అయితే మేము వాస్తవంగా కూడా ఉండేది మటుకు గౌలీపుర. మా ఇల్లు గౌలీపుర నుంచి సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడనే వారం రోజులు 15 రోజుల ముందు వచ్చి మా తాతగారే కానీ, మా పెదనాన్న వాళ్ళు కానీ, మా తాతగారి తండ్రి అయినటువంటి శివరామయ్య గారు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రసాదాన్ని చేసి ఇక్కడని ప్రజలకు అందించి మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి మా గౌలీపుర ఇంటికి వచ్చేసేస్తుంటాం అన్నమాట. అట్లా దాని తర్వాత శంకరయ్య గౌడ్ మా తాతగారు, వారి పిల్లలు అయినటువంటి 5 సంతానం బత్తిని శివరాం శంకర్ గౌడ్,
మొదటివారు రెండోవారు బత్తిని సోమలింగం గౌడ్, మా తండ్రి బత్తిని విశ్వనాథం గౌడ్, బత్తిని హరినాథ్ గౌడ్ నాలుగో ఆయన, ఐదో ఆయన ఉమామహేశ్వర్ గౌడ్ అనమాట. 5గురు అన్నదమ్ములు. మా నానమ్మతో కలిసి చేస్తుండగా మేము చూసుకుంటూ వచ్చినాం ఇప్పుడు. ఓకే సార్. సార్ ఇప్పుడు అప్పుడు ఋషిమునులు ఇచ్చారు కదా సార్, ఇది మూలిక అనండి, ఇది దీనికి సంబంధించిన ఫార్ములా అనండి. సో ఇది ఆస్తమాకి అన్నట్టుగా అంటే అట్లా ఏమన్నా ఫిక్స్డ్గా వచ్చిందా, లేకపోతే వేరే వాటికి కూడా ఇది పని చేస్తుంది? వేరే వాటికి దేనికి కూడా పని చేయదండి. ఇందులో మంచి క్వశ్చన్ ఏంటంటే చాలా మటుకు కూడా వేరే వాటికి కూడా పని చేస్తే వాళ్ళకు కొంచెం తెలిసి తెలియక వస్తారు కదా, వాళ్ళకు తెలియదు అనమాట. మనం ఇది ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించిన వాటికే ఇది మూలం అనమాట. దగ్గు, దమ్ము, జలుబు ఉంటుంది కదా, వాటికి మటుకు ఇది పనిచేస్తుంది ప్రత్యేకంగా. అయితే ఇందులో మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఇస్తాము చేస్తామని చెప్పి కూడా ఇవ్వట్లేదు. మా తాత గారి తండ్రి అప్పటి నుంచి వీరన్న గౌడు, బత్తిని వీరన్న గౌడు అని చెప్పి ఆయనకి వనమూలిక చెప్పడం జరిగింది. రహస్యం అనేది దీని నియమం ఏంటంటే ఎవరితోని కూడా డబ్బు తీసుకోవద్దు అనేది ముఖ్యమైన మెయిన్ కండిషన్ అది. మేము మా తండ్రుల అప్పటి నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఎవరైనా కానీ కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ కూడా అది పనిచేయదు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత నిష్ఠ నియమాలతో మీరు చేస్తున్నారు కదా సార్, అంటే దీనికి అంటే ఫస్ట్ మీరు కొంచెంతో స్టార్ట్ అయి ఉంటుంది, ఎన్ని కిలోలతోని ఇప్పుడు ఎన్ని టన్నులు అయిపోయి ఉంటాయి? వీరన్న గౌడు అంటే మా నాన్నమ్మ చెప్తుండే అనమాట. వారిది రాతపూర్వకంగానైతే మాకు ఎక్కడ కూడా లేదు, మా నోటి మాటతోని రహస్యం చెప్పుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు ఒక చిన్న గురిగిలో అంటే మట్టి కుండ ఉంటాయి కదా, చిన్న మట్టి కుండలో మటుకు తయారు చేసుకుంటుంది. ఓకే, అంటే తాత ముత్తాతల కాలం నుంచి ఫస్ట్ మేము వేసుకోవాలి. మీరు వేసుకోవాలి ఫస్ట్ దీనికి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చేస్తే మంచి చేస్తుంది, లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది. అయితే తీసుకున్న తర్వాత ఒక చిన్న మట్టి కుండ దాని తర్వాత నుంచి కేజీ పెరుక్కుంటూ వచ్చి ఇప్పుడు 5 క్వింటాళ్ళన్నర కూడా ఒక్కోసారి సరిపోని పరిస్థితి ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఇది చేపలను పెట్టాలని అనే ఒక పాయింట్ ఎందుకు వచ్చింది సార్? ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏమో ఆ మూలిక అది ఎక్కడ మీరు హిమాలయాల నుంచి తెస్తారా? అక్కడ నుంచి తెచ్చిన మూలిక అయితే ఇక్కడ నుంచి వచ్చే చేపలు అది ఎట్లా ఇమిడి లోపలికి వెళ్ళి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎట్లా యూజ్ అవుతుంది? అయితే చేపలలో కూడా ఇందులో విషయం ఏంటంటే వనమూలికలు ఒక విధంగా పనిచేస్తుంది. చేప ఎందుకు అనంటే మన ఊపిరితిత్తులలో ఏదైతే ఈసోఫిగస్ అనేది మన అన్నవాహిక అనేది ఉంటుందో అందులో కఫం అనేది ప్రేరుకపోతుంది అన్నమాట. కఫాన్ని ప్రేరుకపోయినప్పుడు చేపకు ఉన్నంత బలము ఇంకా వేరే ఏ జలరాశులకే కానీ ఇంకా వేరే ఏ దానికి కూడా ఉండదన్నమాట. చేప నోట్లో ఈ మందును పెట్టి దాని తర్వాత ప్రసాదాన్ని మింగి చేస్తాం అన్నమాట. అది అయితే చేప తోకతోని కొట్టుకుంటుంది అనమాట. చేప మింగిన తర్వాత కొట్టుకుంటుంది. అది కొట్టుకుంటూ ప్రతి అన్నవాహికకు అనేది మొత్తం రాస్తుంది. మొత్తం అన్నవాహికకు ప్రసాదం ఏదైతే పెడతామో అది రాస్తుంది అనమాట. రాసి లోపలికి వెళ్ళిన తర్వాత అది కరిగిపోతుంది చేప అనేది. ఆ తోకతోనే ఏదైతే కొడుతుందో అప్పుడు ఏదైతే కఫం పేరుకపోయి ఉంటుందో ఆ కఫం జాలాలను మొత్తం అనేది కొడుతుంది అనమాట, క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన దాని తర్వాత ఈ ప్రసాదం తీసుకునే ముందు కొంచెం నియమం ఉంటుంది, తీసుకున్న తర్వాత నియమాలు అనేది ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ మూలిక ఆ ఋషిమునులు ఆ రోజుల్లో తీసుకొచ్చారు కదా సార్, అంటే హిమాలయం నుంచి తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ మన హైదరాబాద్లో ఉండే వనమూలికలేనా ఇవి? అయితే కొంచెము అప్పుడు మన దగ్గర అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే
అంటే ఇప్పుడు రిసోర్సెస్ అనేది చాలా తక్కువ అయిపోయినాయి. అంటే అడవులను నరకుడు, చెట్లను కొట్టేసుడు. ఇప్పుడు మేము కొంచెం మటుకు ఇక్కడ దొరుకుతాయి, మేము అవి ఇక్కడ సేకరించుకుంటాం అనమాట. మేము ఇక్కడికించి ఏదేదైతే కావాలో అది మేము ఇక్కడ శ్రీశైలం అక్కడి నుంచి అడవులలో, నల్లమల అడవులలోకించి కొంచెం సేకరించుకుంటాం. ఏది మిగతాది ఏదో దాన్ని ఉంటేనంటే నార్త్ సైడ్ హిమాలయాల ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చుకుంటాం. అయితే ఇందులో ప్రత్యేకంగా చేపలలో కూడా ప్రత్యేకంగా కొరమీను చేప అనేది ఉంటుంది. ఆ కొరమీను మటుకే వాడుకోవాలి. ఇక్కడ తప్పితే ఇంకా వేరే ప్రసాదం వేరే చేప ఏది కూడా దీనికి వాడరు. ఓకే సార్. ఇప్పుడు మీ ప్రిపరేషన్ పార్ట్కి వస్తే సార్, అంటే మీరు చాలా నిష్టగా చేస్తారు అని అందరూ అంటుంటారు. అంటే ఎన్ని రోజుల నిష్ట అంటే మీరు పాటించాల్సి వస్తుండొచ్చు కదా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ మీరు. సో మీరు వాడే వాటరు అప్పటి ఉన్న బావిలో నుంచే తీసుకుంటారంటారు. కొన్ని ఉన్నాయి మీకు స్టెప్స్ అవే ఫాలో అవుతారు కదా, దాని గురించి. ఈ ప్రసాదాన్ని సేకరించడం అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగానే పెద్దలు చెప్పుకున్నారు. ఎట్లా ఏది ఎట్లా తెచ్చుకోవాలి మనం. కొందరు మన స్నేహితులే ఉండొచ్చు, నేబర్సే ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు. మనం ఎక్కడనైతే వెళ్తున్నామో వాళ్ళు ఫాలో అప్ కూడా చేసుకోవచ్చు. మా ఇంటి ఆడపిల్లలే కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఆడపిల్లలని ఇళ్ళకు అలౌ చేయం ప్రసాదంలోకి ఏంది అనేది చెప్పలేమనండి. ఇక ప్రపంచంలో వివిధ రకాల మనుషులు అనేది ఉంటారు. మంచి ఉన్న చెడు కూడా ఉంటుంది. అయితే పెద్దలు సూచించిన ఏంటంటే అది ఎప్పుడు వెళ్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం అనేది ఎవరికి కూడా రహస్యం. అది రహస్యం. అది తీసుకొని రావడం ఇక్కడ 15 రోజులు 20 రోజుల నుంచి ఇంటికి ఎంతనైతే పని చేయాలో మొత్తం చున్నం వేసుకోవడం ఇవన్నీ కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి మా ఇంట్లో ఒక కళ్యాణం చేసుకున్నట్టే పండుగ, పెద్ద పండుగల కల్లా పెద్ద పండుగ. మన తెలంగాణలో దసరా, దీపావళి అని అంటారుగా, మాకు ఈ మృగశిర కార్తీక పెద్దలు ఇచ్చిన వరం ఇది చేసుకుంటాం సార్. అంటే ఎంత పని ఉంటుంది అని అంటే ఆడపిల్లలు చేయొద్దు, ఇంట్లో మగవాళ్ళే చేసుకోవాలి. సత్యనారాయణ కథలో వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన దంపతులను కూడా మళ్ళీ ఓసారి అలౌ చేయం. కొత్తగా వచ్చిన దంపతులు ఎట్లుంటారు ఏంది తెలియదు. మళ్ళీ అవన్నీ చాలా ఉంటాయి నియమాలు అనేది, ఆడపిల్లలకు తెలియజేయనీయకుండా ఇవన్నీ ఉంటాయి. మీరు ఎట్లా సార్ వ్రతం చేస్తారా? ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి మెడిసిన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పోకముందు ఏం జరుగుతుంది? ఇక్కడ 1998-97 వరకు కూడా ఇక్కడ దూద్బౌలిలోనే ప్రసాదం వితరణ ఉంది. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు ఎలాంటి నియమాలు అని అంటే ఆ ఋషి నియమం ఏం చెప్పినాడంటే ఈ ఇంటి ప్రాంతంలోనే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ బావి ఉన్నది కదా, ఆ బావిలో నుంచి నీళ్ళనే వాడుకోవాలి. ఎట్టి పరిస్థితులలో ఈ బావి నీళ్ళనే వాడుకోవాలి. అయితే అప్పుడు ఆయన ఈ బావికి ఇచ్చిన ఆశీర్వాదం నియమాలలో ఒకటి ఏంటంటే ఈ బావి నీళ్ళే వాడుకోవాలి, మీరు వేరే నీళ్ళను వాడొద్దు. అయితే ఇక్కడ ఈ బావికి ఆయన ఆశీర్వాదం అనే మంత్రం ఏదైతే చేస్తున్నారో దాని ప్రభావం వల్ల ఇక్కడ ఈ బావి నీళ్ళు మీకు ఎండాకాలంలో కూడా ఒక 10 ఫీట్ల మట్టుకే మీకు కనిపిస్తుంది. ఇంకొక వర్షం పడ్డదంటే 5 ఫీట్లకే ఉంటుంది. దీని పేరు దూద్బౌలి ప్రాంతం. ఇది నీళ్ళు ఎలా ఉంటాయంటే పాల లెక్కనే ఉంటాయి ఇక్కడ మా దగ్గర. మా ఇంటి పక్క ఇంట్లో ఉన్న బావులు కూడా ఒక్కోసారి ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బావి ఎండిపోవడం అనేది మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఇక్కడనే తయారు చేయాలి, ఇక్కడనే ఇవ్వాలి. అయితే ఈ ప్రసాదాన్ని తయారు చేసినాక అప్పుడు 98లో ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అనేవి జరిగినాయి అన్నమాట, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ సమయంలో. అయితే బయట నుంచి ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వస్తున్నారండి. ఈ చిన్న చిన్న సందులలో, ఇరుకు సందులలో ఏముంటుంది, ఇది ఓల్డ్ సిటీ ప్రాంతం, కమ్యూనల్గా వాళ్ళకు అమాయక ప్రజలు వస్తుంటారు. ఏదన్నా మంచి చెడు ఏదన్నా జరగకుండా ఉండాల్సినది ఏదైనా జరిగితే గిట్ట అప్పుడు ఎలా పరిస్థితి అనుకున్నప్పుడు మళ్ళీ మాకైతే ఈ నియమం ఉంది అని అంటే ప్రజల కోసం మీరు ఏదైతే సేవ చేస్తుండ్రు కదా,
దానికి సంపూర్ణ ఫలం ఇంకా మంచిగా చేకూరాలని అంటే మీరు అక్కడికి బయటికి రండి. ఇక్కడ నుంచి నిజాం కాలేజ్ గ్రౌండ్కి 97లో వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ ఒక్క సంవత్సరం అక్కడ ఇచ్చిన దాని తర్వాత పిదప ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు జస్ట్ నేచర్ కాల్కి అయినా కానీ కూడా 98లో 10 రూపాయల మూలం ఎంత ఉండే, వాల్యూ ఎంత ఉండే, జస్ట్ టాయిలెట్స్ యూజ్ చేయాలన్నా ఒక్కొక్కరికి 10 రూపాయలు అనేది అమాయక ప్రజలు వచ్చిన వాళ్ళకు తిండి లేకుండే, భోజన సదుపాయాలు లేకుండే. అప్పుడు మాకు ఇక్కడ ఇంట్లో ఇంచుమించు 200-300 మంది వాలంటీర్స్కి, ఫ్రెండ్స్కి వాళ్ళందరూ పూరి, మామిడి పండు రసం ఇట్లా ఏది దొరికితే అది మేము తయారు చేసుకొని మేము వాళ్ళకు తినిపించుకుంటా ఈ కార్యక్రమం చేసుకోవాలి. దీంతో పాటు మాకు ఇంకో డ్యూటీ ఏముండే, ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళకంతా షెడ్స్ మేమే అరేంజ్ చేయాలి. సెల్ఫ్గా లైట్స్ మేము అరేంజ్ చేసుకోవాలి, వాటరు మేము సప్లై చేయాలి వచ్చిన వాళ్ళకు. ఎండాకాలం తీవ్ర ఎండలు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక నీళ్ళు సదుపాయాలు అరే మా తండ్రి గారు అయితే చెప్తుండే అనమాట, లైన్లలో పోయి కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు రావాలి పోవాలి అని అన్నా కానీ కూడా ఇబ్బంది పడుతుండే. లోకల్ పబ్లిక్ కూడా అప్పుడు మాకు సహకారం అట్లనే అందించారు. కొంచెము సొసైటీస్ వాళ్ళు, దూద్బోలిలో ఉన్న సొసైటీస్ వాళ్ళు అన్నము కానీ పులిహోర కానీ అప్పుడు పంచుకుంటూ వస్తున్నాం. అదంతా మొత్తం మా ఖర్చు. ఏది అయితే ఖర్చు చేస్తున్నామో ప్రజల మేలు కోసమే ఖర్చు చేసుకున్నాం. మాకు సొంతంగా ఏది కూడా లాభాపేక్ష ఎన్నడూ చేసుకోలేదు. 100 రూపాయలు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దూద్బోలి నుంచి గ్రౌండ్స్కి వెళ్ళినాక గవర్నమెంట్ పేద ప్రజల కోసమే చేసింది. ఏది చేసినా కానీ కూడా పేద ప్రజల కోసమే చేసింది, మా కోసం అనేది సొంతంగా మేము ఆశ పడలేదు. మాకు ఆశ ఏంది అని అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు, బాబు మనం ఎప్పటి వరకు బతుకున్నా కానీ కూడా మా 1845 ప్రాంతం మా వీరన్న గౌడ్ గారి అప్పుడు ఆయన పేరే నడిపించుకుంటూ వస్తుంది బిడ్డ మనకు. అంతకంటే పేరు కంటే ఏది కూడా శాశ్వతం కాదు. అయితే తండ్రి మనకు ఆదాయాలు కూడా అంతంత మాత్రమే, ఇంటి సంసారానికి ఆదాయాలు కూడా అంతంత మాత్రమే అంటే దేవుడు అనేవాడు ప్రతి చోట ప్రతి మూలలో మనకు సహాయపడతాడు. అది డెఫినెట్లీ డ్యామ్ షూర్ 101% ఏ బాండ్ మీద రాసిమన్నా రాసిస్తుంది. ఆ టైంకి మీకు సహాయం వచ్చేస్తుంది నిజంగా కూడా. ఓకే సార్, అప్పుడు అంటే 1848లో నిజాం వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళి ఉంటుంది కదా సార్ ఈ సేవా కార్యక్రమాలు. వాళ్ళు ఏమైనా హెల్ప్కి వచ్చారా మీ ముందుకు? అప్పుడు హెల్ప్కు ఉండే అప్పటి పరిస్థితులు కొన్ని విషయాలు వేరే తీరుగున్నాయి అనమాట, అనుభవాలు వేరే తీరుగున్నాయి అనమాట. అయితే గౌలిపురం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా ఓసారి మాకు డబ్బులు లేని సమయం వచ్చింటుంది. అంటే ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలని అంటే ఎట్లా అని అంటే మా తాతగారి సమయంలో డబ్బులు లేనప్పుడు అని అంటే వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి అప్పులు తీసుకొని వచ్చి చేసుకున్నాం. ఇంటి పేపర్లు కూడా బయట పెట్టారు. ఇంటి పేపర్లు సొమ్ములు కూడా బయట పెట్టుకున్నాం. అంటే అప్పుడు కొంచెం ఇదేమంటారు, ఇది ఆర్థిక పరిస్థితులు అని కూడా కాదు, రజాకార్ల పీరియడ్స్ కూడా అలా అప్పుడు ఎఫెక్ట్స్ ఉండే కదా. నడిచింది. ఈవెన్ 2019 కోవిడ్ పీరియడ్ లాక్డౌన్స్ ఉండే కదా, ప్రసాదం తయారు చేసుకున్నాం. మా ఇంటి మట్టుకే తయారు చేసుకున్నాం. మా ఇంటి మట్టుకే ఏది పూజా కార్యక్రమం ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకొని ప్రసాదం అనేది తయారు చేసుకున్నాం, దేవునికి నైవేద్యం చేసుకున్నాం మా మట్టుకు. ఎప్పుడు కూడా ఆపలేదు, ఏ సంవత్సరం కూడా ఆగలేదు. సార్ మీ పూజా కార్యక్రమం ఎట్లుంటుంది సార్? అంటే ఏం పూజ చేస్తారు? దీనికి ఏమైనా సెపరేట్ ఉంటుందా, లేకపోతే సత్యనారాయణ వ్రతమే చేస్తారా, ఇంకేమైనా ఉంటుంది? ఈ ఒక దినం ముందు 8వ తేదీకి కార్తీక వస్తుందని అంటే ఒక దినం ముందు కానీ సత్యనారాయణ వ్రతం ఉంటుందండి. దాని తర్వాత మా బాయి పూజ, గంగ పూజ దాని తర్వాత ఇక్కడ వనమూలికల పూజలు ఉంటాయి. దాని తర్వాత తెల్లారి ప్రసాదం చేసిన దాని తర్వాత
పెద్దలను గుర్తు చేసుకొని పెద్దలకు దేవునికి సమర్పించిన దాని తర్వాత పూర్వీకుల నుంచి అది నియమం. ఓకే, దాని తర్వాతనే అది బయటికి రావాలి. బయటికి వచ్చే కంటే కూడా ముందుకు మేము మీరు వేసుకోవాలి. ఓకే, మేము వాడుకున్న దాని తర్వాత మా నైబర్స్ మేము వాడుకున్న దాని తర్వాత గ్రౌండ్స్కి వస్తుంది, పబ్లిక్కి వితరణ. మీ దాంట్లో ఎవరికన్నా ఆస్తమా ఉన్నది దేవుని దగ్గర ఇప్పటి వరకు మీకు లేదు, అయినా మీరు జస్ట్ ఒక నిష్ఠగా వేసుకోవాలి. అయితే అస్తమా ఉన్న వాళ్ళు పత్యము అనేది ఉంటుంది, ఈ అస్తమా లేని వాళ్ళకైతే నార్మల్. సరే, ఇప్పుడు మీ కుటుంబాలు కూడా విస్తరించినాయి, 6 తరాలు అంటున్నారు, మీ వాళ్ళు కూడా దేశ విదేశాల్లో స్ప్రెడ్ అయి ఉంటారు. ఈ టైంలో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది? వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీతో చేదోడు వాదోడుగా ఉంటారా? అవును, వాళ్ళు ఏ దేశాలలో ఉన్నారు సార్? ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఇప్పుడు మా బ్రదర్ ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉండు, కెనడాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు గిట్ట అందరూ యుఎస్లో ఉన్నారు. వాళ్ళు ఇక ఆ టైంలో ఇక వీళ్ళను బట్టి వాళ్ళ వెసులుబాటుని బట్టి వాళ్ళు వచ్చేది ఉంటే వస్తారనమాట. కంపల్సరీ వచ్చి ఇలా హెల్ప్ చేస్తారనమాట. అంటే వాలంటరీ వర్క్ అవి ఏదైనా సరే తన్మందరిని ఏదైనా సరే చేసుకుంటారు వాళ్ళు. ఓకే, మా పిల్లలు కూడా ఎట్లా ఉన్నారని అంటే మా వర్క్ నిజం చెప్తున్నా కదా, 1997 వరకు కూడా ఇక్కడ ఇచ్చినప్పుడు 15 రోజుల ముందు స్టార్ట్ అవుతుండే. మీరు ఇప్పుడు ఎట్లయితే నీట్కి వచ్చిండ్రో అట్లా నీట్కి వచ్చే పరిస్థితి లేకుండా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. అయితే 2003, 2004 నుంచి మనకు ఒకటి ఎక్స్టర్నల్ ఆర్గన్ అనేది మనం తయారు చేసుకున్నాం. ఒక ఆర్గన్స్లలో ఎక్స్టర్నల్ ఆర్గన్ అనేది మనం తయారు చేసుకున్నాం, దాని పేరే సెల్ ఫోన్. అంతకు ముందు అంటే మాకు లెటర్స్ వస్తుండే, ఈ డేట్ నాడు ఎప్పుడు ఇస్తున్నారని చెప్పి ఒకటి అటాచ్డ్ లెటర్తో సహా లెటర్ వస్తుండే, దాన్ని మేము రాస్తుంటాం అనమాట. అందరికి ఉత్తరాలు రాసి 1-2 months బిఫోర్ నుంచి అది చేసుకుంటుండే. మళ్ళీ రిటర్న్ వాళ్ళకి పంపించేది ఉంటుంది. అదొక కార్యక్రమం, అది మళ్ళీ వేరే సెపరేట్. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. కొంచెం ఈజీగా మా బతుకులు ఇక ఏం చెప్పుకోవాలి, ఎలా హారబుల్ పరిస్థితి అని అంటే మంచి నిద్రలో ఉంటాం, లేకపోతే మంచి భోజనం చేస్తుంటాం, మంచి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఫోన్ చేసి ఎలాంటిగా మాట్లాడుతూ కొత్త వాళ్ళని జనరల్గా మీరు కామన్గా ఎవరిని కలిసినా కానీ ఏమండి ఎలా అనటం మంచిగా రిక్వెస్ట్ చేసి మాట్లాడతారు. ఫోన్ వస్తే ఎలా ఉంటుంది వాళ్ళ మాట అని అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని మమ్మల్ని అడుగుతారు. మనం చెప్పుకోవాలి మేము పలానా హైదరాబాద్కి నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పారు అనమాట, సార్ మాకు ఇట్లా అవసరం ఉంది, లేకపోతే అంటే ఏమండి నమస్కారం అని చెప్పుకుంటారు. ఇంత ఇరిటేట్ మంచి నిద్రలో ఉన్నప్పుడు అది 6 నెలల నుంచి ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది. అయితే మీకు ఫోన్ కాల్స్ బెదడ ఎక్కువ ఉంటుంది అనమాట, ఫుల్. అందులో భయం, ఇంకో భయం ఏందనంటే ఇవాళ రేపు స్కామ్లు ఫోన్ల ద్వారా స్కామ్. ఏ ఫోన్ లేవాడితే మనకు ఉన్న దాచుకుంటే కొంచెం పైసలు కూడా మాయం కావాలి, అదో భయం ఇప్పుడు. సో ఈసారి ఎట్లా ఉన్నాయి సార్? అంటే ప్రభుత్వం మీరు ఆల్రెడీ కలిసి ఉంటారు, ఏంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎప్పుడు దాగానే ఉంటుందా? ఎక్స్ట్రా ఏమైనా ఉంటున్నాయా? సిటీ ఇన్ఛార్జ్ పూనం ప్రభాకర్, అట్లానే మహేష్ కుమార్ గారు, మా అన్న, వారి సహకారం ఇప్పటివరకు కూడా ఎంతో ఉన్నది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్, ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం మేము. వారు కూడా ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు, ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు జరిగే కార్యక్రమం, రాష్ట్రానికి వచ్చే పేరు ఇది, వాళ్ళు రావాలి అని చెప్పి కోరుకున్నాం అనమాట. కానీ బ్రహ్మాండంగా ఏర్పాట్లు అనేది ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవం అనేది ఉన్నది. ఆ కార్యక్రమం వల్ల R&B వాళ్ళకు ఒక డైరెక్షన్స్ ఈ వర్క్ లాస్ట్ ఇయర్ వరకు కూడా కొంచెం వెనక ముందు అవుతుండే అనమాట. అయితే ఈ సంవత్సరం మాకు జూన్ 1 వరకు కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేది మాకు వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చెయ్యాలి అనేది ఒక ఈ సంవత్సరం లక్ష్యం అనేది పెట్టుకున్నాం మేము. గవర్నమెంట్కి రిక్వెస్ట్, అలానే R&B వారికి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కే కానీ, హెల్త్ డిపార్ట్మెంట్కే కానీ, మున్సిపల్ శాఖ వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తుంటూ వచ్చారు అనమాట. సార్ ఇప్పుడు మీకు అంటే ఏ ప్రాంతాల నుంచి వస్తారు సార్? అంటే మీకు అఫ్కోర్స్ మీరేం రిజిస్టర్ ఏం పెట్టరు చేయరు, కాకపోతే మీ ఐడియాతోని ఈ
మొత్తం ఒక 10 సంవత్సరాలలో చూసుకుంటే చాలా విస్తరించిపోయింది మీ యొక్క ఇది. సో ఏ దేశాల నుంచి ఎక్కువ మీరు గమనిస్తుంటారు సార్? ఇప్పుడు మటుకైతే ఎక్కువ మటుకు నార్త్ సైడ్ నుంచి ఎక్కువ వస్తారు. దూద్బోలికి 8వ తేదీ నుంచి మొదలుకొని 9, 10, 11 వరకు కూడా ఇక్కడ దూద్బోలికి వస్తారనమాట. లోకల్లో ఉన్న వాళ్ళు లేట్గా రావాలని చెప్తున్నాం మేము. రిక్వెస్ట్ ఓకే, ప్రజలతో ముఖ్యంగా రిక్వెస్ట్, ఇక్కడ 24 గంటలే ఇస్తారు అనేది అపోహ చెందొద్దు మీరు. 24 గంటలు దాటిన తర్వాత కూడా ఇక్కడ దుద్బోలిలో ఇస్తాము. స్టార్టింగ్ నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చాం మేము. ఎప్పుడు కూడా ఆపడం అనేది చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నాం మేము. ఇక్కడ దుద్బోలిలో చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు ఇంకో ముఖ్య విషయం, ఎవరైనా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కానీ వేరే వాళ్ళు హ్యాకర్స్ అనేది చాలా మట్టుకున్నారు, చీటర్స్. సార్ అది చాలా పెద్ద ప్రాంగణము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అక్కడ ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలని చెప్తారు సార్? ప్రజలు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఎవరైతే వచ్చినారో వాళ్ళతో ఒకటే నివేదన, మీకు ఉండడానికి షెడ్స్లలో ఫ్రీ, అక్కడ ఉన్న వాళ్లకు భోజనము మరియు మంచినీళ్ళు ఫ్రీ, ఇవ్వడం ప్రసాదం కూడా ఫ్రీ. ఎవ్వరికి కూడా ₹1 కూడా వేచించే అవసరం లేదు. చేప ఒకటి కొనుక్కోవాలి, చేప ఒక్కటి మటుకు కొనుక్కోవాల్సింది. అది కూడా ప్రైస్ అది ₹30-40 ఉంటుంది. అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఎవరైనా కానీ వాళ్ళంతా వాళ్ళు విఐపీ లాగా భావించి అరే మేము పోగానే ఫస్ట్ మాకు ఇచ్చేసేయాలి చెయ్యాలని ఆతృత పడొద్దు. మీరు లైన్లో నుంచి మేము డైరెక్ట్ తీసుకుపోయి వదిలిపెడతాం, తిరుపతిలో ఎట్లనైతే చేస్తారో అది అట్లా చేసుకోవద్దు. మీరు 8వ తేదీ సాయంత్రం మొదలుకొని 9వ తేదీ నాడు సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ ఆ ప్రాంతంలో వస్తే మాకు ఈజీగా ఉంటుంది. చాలా సునాయాసంగా కార్యక్రమం అనేది సజావుగా జరుగుతుంది. మన ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ముఖ్యంగా చెప్తున్నామండి. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒక రోజు ముందు వస్తారు. వాళ్ళు 8th నాడు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోతారు. మన తెలుగు రాష్ట్రాల వారు ఏందనంటే మీరు 9వ తేదీ మధ్యాహ్నం తర్వాత రండి, రాత్రి 9 గంటల తర్వాత రండి. జాగ్రత్త ఏంటంటే మేము ఇంటికి ప్రసాదం పంపిణీ చేస్తాము, లేకపోతే మా ఇంటి దగ్గర వేరే పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు మేము ఇక్కడికించి తీసుకొని పోయి చేప మరియు అవి ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయొద్దు. చీటర్స్తోని మీరు డబ్బులు ఎవ్వరికి కూడా ఇవ్వకండి. ఈ సంవత్సరము ప్రత్యేకంగా పోలీసు వాళ్ళతోని సజ్జనార్ గారితో కానీ డీసీపీ గారితో కానీ చర్చించడం జరిగిందనమాట. ఈ విషయంలో గ్రౌండ్స్ చుట్టుపక్కల కూడా ఉన్న జనాలు చాలా మటుకు మోసం చేస్తున్నారు. మేము ఇంతగానము ఎంత కష్టపడతామో అది మా ప్రాణాలకు తెలుసు. మీరు ఇంట్లో పిండి రొట్టెలు చేసుకోవాలంటే పిండి చేసుకోవాలంటే 1 కిలో పిండి పిసకడానికి ఎంత టైం పడుతుంది? మేము అటువాల్సింటిది 4-5 క్వింటాల ప్రసాదం తయారు చేస్తున్నామంటే ఓన్లీ 10-15 మంది పిసకాలు చేయాలని అంటే మాది శక్తి ఎంత కావాలి మాకు? ఆ ప్రసాదాన్ని తయారు చేసే వేడి దేవుడు ఆ శక్తిని ఎట్లా ఇస్తుండో అది మాకే తెలుసు అన్నమాట. అయితే ప్రసాదం అయిపోయింది అని అన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ తయారు చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. దయచేసి హ్యాకర్స్తో మీరు జాగ్రత్తగా ఉండాలనేది విన్నపించుకుంటున్నాను. అంటే వాళ్ళు వచ్చి అమ్ముతామంటుంటారు సార్, ఎట్లుంటుంది సాధారణంగా మోసం చేసే వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అజంతా గేట్ ఉంది, గాంధీ భవన్ గేట్ ఉంది, లేకపోతే మాలకుంట గేట్ ఉంది, అక్కడికేంచే స్టార్ట్ అయిపోతారు. లేదా ఇంకోటి లాడ్జింగ్స్ దగ్గర ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో ఇట్లా ఉంటారు కదా, అరే సార్ నేను వాళ్ళని తీసుకొని వచ్చేసేస్తా, నేను తీసుకొచ్చి ఏపిచ్చేసేస్తా, పర్ హెడ్ ₹1000 ఇవ్వండి, 2000 ఇవ్వండి, అట్లా మాట్లాడుకుంటారు. ఆడ గేట్ల దగ్గర కూడా మీరు చూసుకున్నట్టయితే మనం ఎంతవరకు చూడగలుగుతాం? వచ్చిన ప్రజలను చూసుకోవాలి, మా ఇంటి వాళ్ళని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. జనాలు వచ్చిన వాళ్ళు మోసపోవద్దు. పేద ప్రజలు వస్తారు. డబ్బున్న వాళ్ళు ఎట్లనైనా ఇది చేసుకోగలుగుతారేమో అనుకోవచ్చు, కానీ పేద ప్రజలను అందులో డబ్బున్న వాళ్ళే కానీ డబ్బు లేని వాళ్ళే కానీ ఇది రోగాలు ఉన్న డబ్బు.
మనది కర్మభూమి, మనం చేసుకున్న పనులను బట్టి మనకు మనకు ఫలితము అనేది ఉంటుంది. వాళ్ళు రోగాలు పట్టుకొని వస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులు మనం తీసుకొని తినడం అని అంటే, చీటింగ్ చేసేసడం అని అంటే ఎంత పెద్ద తప్పు. మానవాళికి అదొక సిగ్గిచ్చేయటం యోగం. ఓకే. మీకు ఫోన్లు వస్తుంటాయా సార్ ఇట్లా మోసపోయినాం సార్ అది ఇది అని కొంచెం? మోసపోయిన మాకైతే ఎంతమంది ఒక్కొక్కరి ఇంటికి ఫోన్ చేసినప్పుడు 4,000 ఇచ్చిండ్రు, 5,000 ఇచ్చినాం సార్, ఇంటికి పంపించినాం, ప్రసాదం పని చేయలేదు సార్, అట్లా సార్ అని అంటే మేము అయితే డబ్బులు తీసుకోం. మేము క్లియర్ కట్గా చెప్పుకుంటూ వస్తున్నాం, పాంప్లెట్లో రాసుకుంటూ వస్తున్నాం, మేము అనౌన్స్మెంట్లు చేస్తున్నాం. అట్లా చేసుకోదు. హ్యాకర్స్ చీటర్స్ ద్వారా ఇక చీటింగ్ అవుతుంటే ఇక మనం ఏం చేయలేము, దానికి అంతు లేదు ఇక. అంతు లేదు. మనమే అప్రమత్తంగా ఉండాలి. మనం జాగ్రత్తగా వహించుకోవాలి. మీకు అందరికీ క్లియర్ కట్గా చెప్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉంటుంది ఇక్కడ. ఫ్రీగా రండి, మంచిగా రండి, నిమ్మలంగా తీసుకొని పోతుంది అంతే సార్. ఇప్పుడు 6 తరాల నుంచి ఇది నిర్విరామంగా జరుగుతుంది సార్, కానీ ఎక్కడ కూడా ఒక మీద యాడ్ ఉండదు, పబ్లిసిటీ ఉండదు, న్యూస్ పేపర్లో కానీ లేకపోతే టీవీలలో కానీ ఎక్కడ. ఇది ఎట్లా సాధ్యమవుతుంది సార్? అంటే వర్డ్ టు వర్డ్ పబ్లిసిటీతోనే ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచంలో ఇంకెక్కడ జరగకపోవచ్చేమో. జరిగిన ఏదైతే కాలం ఏదైతే జరిగిందో 187 సంవత్సరాల నుంచి ఒక్కరి నుంచి ఒకరికి తెలియజేసుకుంటూ వచ్చింది అంతే తప్పితే మనం ఎప్పుడు కూడా ఇక్కడ రావాలి ఛాలెంజ్ చేయలేదు, ఇది తగ్గిస్తుంది అని కూడా చెప్పుకున్నాం. ప్రసాదం తీసుకున్నప్పుడు మీరు కొన్ని నియమాలు పాటించండి. ఫుడ్ నియమాలు ఉంటాయి, 45 రోజుల పథ్యం ఉంటుంది, అది చేసుకోండి అని చెప్తాం. కానీ ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ కానీ, పేపరే కానీ, ప్రింటే కానీ, ఎలక్ట్రానిక్ మీడియానే కానీ, సోషల్ మీడియానే కానీ అనవసరంగా మేము వాడుకోండి. ఏ దేశాల నుంచి వస్తారు సార్ ఎక్కువ మీకు తెలిసిన ప్రకారం? ఇప్పుడు స్టేట్స్ నుంచి అయితే ఎక్కువ మటుకు హర్యానా, అంటే మన దేశం బయట. ఇప్పుడు మన దగ్గర స్టేట్స్ నుంచి అయితే హర్యానా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో నుంచే పొల్యూషన్ ఎక్కువ జరిగినది. ఓకే. ఇంతకుముందు అంటే కంటిన్యూస్ 3 సంవత్సరాలు వేసుకోండి అని చెప్తున్నాం మనము. ఇప్పుడు దాన్ని 5 years వరకు ఎక్స్టెండ్ కంటిన్యూ వేసుకోవాలని చెప్తున్నాం. అయితే కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్, దమాం, నైజీరియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాల నుంచి కూడా వస్తుంటారు సార్. మీకు ఎట్లా అంటే కొంతమంది మంచిగా అయిపోయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తుండొచ్చు, అరే మేము ఎన్నో పైసలు వేరే దగ్గర ఖర్చు పెట్టుకున్నాం, వీడికి అసలు ఏం లేకుండా అయిపోయింది అన్న వాళ్ళు ఎట్లా ఉంటారు సార్ మీకు? అంటే ప్రతిసారి మీరు నమ్మండి నమ్మకపోండి, మేమైతే మా తండ్రి పిల్లలం ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ 5 రూపాయలకు 2 రూపాయలు చేపలు అనేది ఆ చిన్నతనం చేసుకుంటుంది. ఆ చేపలు అమ్ముతుంటాం 5 రూపాయలు చిన్న గురిగెలాగా. మాకు గోల్డ్ ఇవ్వనీకే కూడా చూసి అదే అంటున్నా, గోల్డ్ రాయల్టీస్ మీరు మా దగ్గరికి రండి, లేకపోతే మా స్టేట్కి రండి, మేము రామని చెప్తున్నాం. మాకు ఆ డబ్బు వద్దు, ఆ పని చేయని డబ్బు వద్దు మాకు. ఎవరండి మీకు ఒక 1000 కోట్లు ఇచ్చి మీ ఫార్ములా మాకు ఇవ్వండి అంటే ఏమంటారు? నేను చెప్తున్నాను కదా, రాయల్టీస్ ఓపెన్ బ్లాంక్ చెక్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు 65 ఓకే అప్పట్లో 65 మాట. ఓకే ఓకే. మీరు రండి, ఇక్కడ మా తాతగారి పీరియడ్లో జెనీవా నుంచి వచ్చి శాంపుల్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఓకే. చేసిరా అప్పటి పీరియడ్, అప్పుడు వీక్లీ ఉంటుండే మన దగ్గర. వీక్లీ. ఓకే ఓకే ఓకే. సరే, ఈ మధ్యలో దీంట్లో సైంటిఫిక్ ఇది లేవు, అది లేదు, కేసులు, జన విజ్ఞానం, ఈ లొల్లి కూడా చాలా జరిగింది కదా సార్. ఈ యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువ జరిగింది. అప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఏంది ఇది, మనం ఇంత అంటే సేవా దృక్పథంతో చేసినా కూడా మనకి అడ్డంకులు ఏంది అని మిమ్మల్ని వెనుకగా నెట్టినట్టు అనిపించలేదా? బాధ మాకు ఏం ఒక్కటే అంటే, నువ్వు ఒక్కరు వచ్చినా ఇయ్యి, 10 మంది వచ్చినా ఇయ్యి, 1000 మంది వచ్చినా ఇయ్యి, 1,00,000 మంది వచ్చినా కానీ కూడా నువ్వు సర్వీస్ ఇవ్వాల్సింది అని చెప్పి అది మీ పెద్దలు పెట్టిన నియమం.
అయితే అప్పుడు బాధ ఏం జరిగింది అనిపించింది అని అంటే మనం అయితే డబ్బులు అయితే తీసుకుంటాం నా ఇక్కడ కూడా అడగడేది లేదు ఏం లేదు. మేము ఒక ఇచ్చినాము, ఎదుటి వారి ఆకలి అన్నం పెట్టినాం అనుకోండి, ఎదుటి వారి ఆకలి తీరడం అని చూస్తేనే మనకు ఎంతో సంతోషం జరుగుతుంది. అలాంటిది ఒక మాట ఉన్నది హిందీలో, ఒక కవి, జీవన్ ఉస్కా జీవన్ హై జో ఔరోంకో జీవన్ దే. అంతే కదా. మనిషి పేదవాడు కానీ గొప్పవాడు కానీ ఏ కులం మతం అనేది మా దగ్గర ఉండదు. పగవాడు వచ్చినా కానీ కూడా అదే మర్యాదతో కూడా మా దగ్గర అన్నం పెడతాం. మన పెద్దలు నేర్పిన సాంప్రదాయం అది, హిందూ ధర్మంలోనే అనుకోండి ఎవరైనా. అలాంటిది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నప్పుడు అది ఎట్లా చేసిర్రు అది క్రియేట్. అరే డబ్బులు వీళ్ళకు ప్రజలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లా వీళ్ళకి ఎందుకు సదుపాయం ఇవ్వాలి? సదుపాయం మాకు ఇస్తలేరు మీరు, పబ్లిక్ ఇస్తారు. పబ్లిక్ డబ్బులు పబ్లిక్కే ఇస్తారు. గవర్నమెంట్ ఇస్తుంది. ఏ గవర్నమెంట్ చేసినా కానీ కూడా పబ్లిక్ కోసం చేయాలి. ఏ గవర్నమెంట్ అని ఉండని మీరు పబ్లిక్ కోసం సర్వీస్ ఇస్తారు. పబ్లిక్ వచ్చినప్పుడు మీకు టూరిజం రావట్లేదా? రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా, ఇంతగానం రెవెన్యూ వస్తున్నది కదా మీకు కదా. అది పబ్లిక్కి చెందుతుంది కాదు. ఒకటే చాలా బాధ అనిపించింది, అరే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ కూడా ఇది భగవంతుని ఆశీర్వాదం వల్ల మనం మనలోంచి బయటపడడం సంతోషం. అది ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హరిద్వార్ పోయింటారో లేదో తెలియదు నాకు, రామ్దేవ్ బాబా ఆయన పెద్ద రీసెర్చ్ సెంటర్ కలుపుతుండు. ఇంత మీకు అట్లాంటి ఏం ప్రపోజల్స్ రాలేదా గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే రామ్దేవ్ బాబాని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇది కూడా ఒక మెడిసినే కదా, నా ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి, అట్లాంటి ఏమైనా ఆఫర్స్ ఆయన్నే కాకుండా ఇంకెవరైనా? నేను చెప్పినాను కదా, నేను మాకు రాయల్టీస్ ఇలాంటి ఛాలెంజెస్ చాలా వచ్చినాయి లేదని కాదు. ఇక్కడ నుంచి రండి, లేకపోతే అట్లీస్ట్ మీరు ఇక్కడ నుంచి రండి ఇక్కడ నుంచి జరగండి అంటే ఇక్కడ నుంచి రండి, మా స్టేట్కి రండి, మీకు ఏమేమి కావాలో మేము అది చూసుకుంటాం. రాము మా పేరు మాకున్నది, ఏది ఉందో అది నడిపించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇబ్బందులు పడొద్దు, మళ్ళీ దాని పవర్ అదంతా. ఇంకోటి రెండోది, ఇది మందు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఇది చేస్తలేం, ప్రసాదం అని చెప్తారు. మీకు తగ్గిందా భగవంతుని ఆశీర్వాదం. ఇట్లా ఎంతోమంది ఉండరు, కొందరు తగ్గవచ్చు తగ్గకపోవచ్చు. అంటే మోస్ట్లీ మన హైదరాబాద్ నియర్ గర్కా ముర్గి దాల్ బరాబర్ ఎట్లనైతుంటారు, పథ్యం అనేది సరిగ్గా చేయరు చాలా మటుకు. ఒక్కసారి వేసుకున్నాం అబ్బా తగ్గిపోయింది, ఇక నెక్స్ట్ వెళ్ళేది అవసరం లేదు, కొంచెం ఉంటుంది అన్నమాట ఎఫెక్ట్. మిమ్మల్ని బాగా కలిసి వేసిన ఏదైనా సంఘటన ఉందా సార్ నాకు ఇన్ని రోజులు ఇది కాలేదు కానీ ఇప్పుడు ఇట్లా తగ్గిపోయింది, ఏదన్నా మీరు బాగా గుర్తుండి పెట్టుకుని ఏదన్నా ఎవరన్నా ఫోన్ కాలే కానీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిందా? అయితే ఒక పైలట్ ఉండేది, ఆయన కల్కట్టా నుంచి వచ్చాడు. ఓకే. సందర్భం ఆయన కల్కట్టా నుంచి వచ్చి, అంటే జనరల్గా మంచిగా హైట్ పర్సనాలిటీ ఉన్నాడు, కానీ నేను ఇట్లా లేకుండా ఉంటే నా పరిస్థితి, నేను పైలట్ నుండి బండి నడుపుతూ కారు నడుపుతూ వెళ్ళి గుంతలో పడ్డ, రాత్రి మొత్తము అక్కడనే అన్కాన్షియస్గా ఉన్నట్టు నేను. అప్పటి నుంచి నాకు ఈ అస్తమా అనేది ఎఫెక్ట్ అయింది. ఇక అన్ని చోట్ల తిరిగినా, మస్తు డబ్బులు ఖర్చు పెట్టినా, నా ఉద్యోగం పోయింది, నా భార్య వదిలిపెట్టింది, నా పిల్లలు దూరం జరిపిర్రు, ఇవంతా స్టోరీ ఉన్నది. ఇక్కడికి వచ్చి ఆయన కంటిన్యూ 3 సార్లు వేసుకొని 5వ సారి వచ్చి అప్పుడు నాకు చెప్పింది ఈ స్టోరీ. ఓకే. ఇలాంటి స్టోరీ కోకోలలో చెప్పొచ్చు నేను మీకు. నేను చెప్పుడు నాకు అసలు అవసరం కూడా లేదు, నేను చెప్పుకోను కూడా. మీరు గ్రౌండ్లో రండి, ప్రజలకు ఒపీనియన్ ఏముంది, ఉద్దేశం ఏంది, వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ, ఏమైంది అనేది కరెక్ట్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. సార్ డాక్టర్లు ఎవరన్నా, అంటే వాళ్ళ పేర్లు చెప్పకుండా పర్లేదు, డాక్టర్లు కూడా వచ్చి లైన్లో నిలబడి తీసుకున్న సంఘటనలు ఎప్పుడన్నా మీరు గమనించారు? స్ట్రెచర్స్ వితౌట్ ఆక్సిజన్ తీసేసేస్తే ఒక 15 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళంతా వాళ్ళు చెప్పి మరీ పంపిస్తారు ఇక్కడికి. ఈ రోజుకి కూడా
ఈ రోజు కూడా స్టిల్ ఓకే డాక్టర్లు వాళ్ళంతా వాళ్ళే చెప్పి పంపిస్తారు, వేసుకోండి. వాళ్ళన్న దగ్గరికి పోండి, మీకు కంపల్సరీ ఇందులో రిలీఫ్ ఉంటుంది అండి. డాక్టర్లు ఎవరన్నా వేసుకుంటారా సార్ స్వయంగా ఎవరన్నా? వస్తారు ఓకే, డాక్టర్లు వివిఐపీస్ మీరు ఊహించారా? ఇక కొందరు పేర్లు కూడా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మేమైతే చూసాం, ఈడ ఉన్నప్పుడే కానీ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు. అంతేందుకు ఇప్పుడు మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, 96 నుంచి వాళ్ళందరూ ఆయన చెప్పారు. ఓకే, అంతకుముందు ఆరోగ్యం మంచిగా ఉండకపోతుంటే ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటున్నాను నేను ఈ ప్రసాదం. ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ రిలీఫ్ అని ఆయన. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు, రోషయ్య గారు కూడా తీసుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళకు ఉంది అని కాదు, అదే జనరల్గా తీసుకో. అట్లా ఏమైనా ఎమర్జెన్సీలో ఎవరైనా బాగా ఆస్తమయ్యి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తాయా సార్? ఎమర్జెన్సీ వస్తాయి, కానీ మేము చెప్తాం ఇది అలోపతిక్ ప్రసాదం అయితే కాదు, ఇవ్వగానే తగ్గిపోతుంది అట్లా. కానీ కొంచెం ఎఫెక్టివ్ అయితే చూపించుకొని ఫస్ట్ మీరు అలోపతిక్ డాక్టర్స్కి ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది చూపించుకొని తగ్గినాక రండి, మీరు రిలీఫ్గా ఉన్నప్పుడు అప్పుడు వస్తే మీకు పర్మనెంట్ అనేది ఇది దొరికిపోతుంది అనేది చెప్తాం అనమాట కంపల్సరీ. సార్ ఇప్పుడు ఇది వాడినప్పుడు సార్ ఈ 45 రోజుల పథ్యం అంటారు కదా, ఆ టైంలో మనం ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడచ్చా? ఎట్లా ఉంటుంది? ఆపాలి, ఆ 45 రోజుల మటుకు కంపల్సరీగా ఆపాల్సి వస్తుంది. దగ్గు దమ్ము కోసం, వేరే విషయాల కోసం, జ్వరం వచ్చింది, కడుపు నొప్పి, వాటి కోసం వాడుకోవచ్చు. దీనికి ఒక్కసారి దానికోసం 45 డేస్. ఒకవేళ మధ్యలో ఏమైనా ఎఫెక్ట్ అటాక్ గిట్టా జరిగితే అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే అలోపతికి వాడుతుండేనో అది వాడేసేసుకొని మళ్ళీ ఆపేసుకోవాలి. మీకు ఏదైనా ఫార్మా కంపెనీస్ నుంచి బెదిరింపులు వచ్చినాయి సార్? ఇది అసలు ఈ మందు ఆపండి పోయి మీతో మా బిజినెస్లో తక్కువ అవుతున్నాయి? బెదిరింపులు కొన్ని ఇక సర్వసాధారణం అనుకోవచ్చు, ఇక అవి జరుగుతూనే ఉంటాయి. ఇక మంచి ఉన్న తర్వాత చెడుపు అనేది వస్తూనే ఉంటుంది, ఇక జరుగుతాయి మనం. ఓకే సార్, ఇప్పుడు ఇది 6వ తరం కదా సార్, మీరు నెక్స్ట్ తరం ఎట్లా ప్రిపేర్ అవుతారు? నెక్స్ట్ ఎవరు మీ తర్వాత? ఇప్పుడు నా తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, మా అన్న వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు. అంటే మీరు వాళ్ళని నియమిస్తారా, వాళ్ళకి నేర్పిస్తారా? ఎట్లా వాళ్ళని చూసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకు చిన్నప్పటి నుంచే చేపలు పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్ళు అది చేసుకుంటూ ఉంటారు. ఒక సర్టన్ ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళకు వివాహం అనేది జరిగినాక దాని తర్వాత వాళ్ళకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే దేవుని ప్రసాదం తయారు చేసుడు, కళ్యాణం అయిన తర్వాత అప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రహస్యం అనేది ఇది చేస్తాం. అప్పటి వరకు మా కొడుకులకు కూడా చెప్పాం మా కొడుకులకు కూడా. కానీ వేరే విషయాలలో ఏదేది ఎట్లెట్లా చేసుకోవాలి అనేది వాళ్ళ అవుట్లైన్ జరుగుతుంటుంది అంతా. సార్ మీరు మహిళల్ని ఇలా ఇన్వాల్వ్ చేయరంటారు కదా, ఓన్లీ సర్వింగ్ దగ్గరనే ఉంటారేమో కదా? మహిళలు కాదు, మాకు మా పిల్లలకు, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చెప్పుకోమన్నమాట. ఓకే, ఎందుకంటే వారు వివాహం అయిన తర్వాత వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఇది కూడా ఒక నియమం అన్నమాట. వేరే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తాం వాళ్ళకు, మా కోడళ్ళకు. అది కూడా కొన్ని సంవత్సరాలు అయినాక డైరెక్ట్ వచ్చిన దాని తర్వాత ఆ అమ్మాయి వచ్చినాక ఆమె ఎట్లుంటుందో కూడా బిహేవియర్ అనేది తెలియదు కదా. ఎందుకంటే ఈ ఫార్ములాను కాపాడడం ఎంత ఇంపార్టెంటో దీని పవర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే సార్, సో ఆల్ ద బెస్ట్ సార్. ఈసారి కూడా మీ యొక్క ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. చూసాను కదా, ఇది ఒక సంప్రదాయము, విశ్వాసము, నమ్మకము ఇవన్నీ ఒక దగ్గర వచ్చినప్పుడే మనం చెప్పుకోవచ్చు అది హైదరాబాద్ బత్ని గౌడ్ కుటుంబ సభ్యులు తయారు చేసే ఒక చేప ప్రసాదం. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం నిష్ట నియమాలతో ఈ రోజుకు కూడా 6 తరాల నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎఫెక్ట్ని వాళ్ళ ఎవరైతే పేషెంట్స్ నమ్మకంతో వస్తున్నారో వాళ్ళందరికీ అందజేయడమే ఇందులో ఒక ముఖ్య వాళ్ళ ఉద్దేశం అని స్పష్టం చేస్తున్నారు. సో ఈసారి కూడా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు ఏవైతే ఏర్పాట్లు చేస్తారో అవన్నీ కూడా సక్సెస్ కావాలని మనం కూడా సాక్షి లైఫ్ తరంగా మనసారా కోరుకుందాం. సో ఇది ఈ వీడియోలో మనము ఈ చేప ప్రసాదం గురించి తెలుసుకుందాం. మరో వీడియోలో మరొక హెల్త్ టిప్ గుర్తు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.